హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అదేంటంటే చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానుస్ ఛానల్. ఇప్పుడు ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అది ఘాటుగా ఉంటుంది కదా, సో కొంచెం వేసుకోవాలి. అంటే మా ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ కర్డ్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకుంటే అది చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు వెంటనే చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, బట్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే జ్యూసీగా ముక్క బాగుంటుంది అనమాట. నెక్స్ట్ తయారీ విధానం ఏంటంటే ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా అది ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అవంతా వేసుకోవాలి. బిర్యానీ లీఫ్ వేసుకున్నాను. చెక్క, మరాఠీ మగ్గ అవంతా వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే అవంతా మాడిపోతాయి. మాడిపోతే ఒక రకంగా స్మెల్ వస్తుంది, సో అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ జీరా వేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి, లేకుంటే అవి మాడిపోతాయి. నెక్స్ట్ చిల్లీ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తూ ఉండాలి, లేకుంటే అవి మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి మాడిపోతాయి. బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది అవే అన్నమాట మనకి, కాబట్టి అవి బాగా వేసుకోవాలి. మేము క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేయాలి. ఆనియన్స్ చాలా ఎక్కువ వేస్తే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫాస్ట్గా, అంటే కొంచెం సాల్ట్ వేయాలి. అది అందరికీ తెలిసిన టిప్పే. సాల్ట్ వేసాను నేను కూడా. బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ టమోటో వేయాలి. టమోటో ఆప్షనల్ అనమాట, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, బట్ నేను ఒకటి వేసుకున్నాను అంతే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అది వేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకుంటే అడుగు అంటేస్తుంది కదా, సో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను పుదీనా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేయాలన్నమాట. చికెన్ వేసేసి బాగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలి, ఎందుకంటే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, దాంట్లోనే బాగా ముక్క ఉడికిపోతుంది అనమాట. పీస్ చాలా మెత్తగా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను కొంచెం టర్మరిక్ వేసుకున్నాను. ఇది మా మమ్మీ చేశారు ఈ చికెన్ బిర్యానీ. చాలా బాగా చేస్తారు మా మమ్మీ. చూడండి, మిక్స్ చేసుకోవాలి. అలా వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం బాగా చూసుకోవాలి. ఒక 50% బాగా పీసు ఉడికిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలన్నమాట. సాల్ట్, ఏదైనా చిల్లీగా, ఏదైనా కారం తగ్గినా ఇప్పుడే చూసుకొని ఇప్పుడే మనం ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ వేసేస్తే మనం వేసుకోకూడదు, సో ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలి. బాగా రైస్ వేస్తాం కదా, రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అది పొడిగా వస్తుంది, లేకుంటే అలాగే వాటర్ వేసేస్తే కొంచెం ముద్దగా వస్తుంది. కాబట్టి మనం బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని. ఆ
తర్వాత మళ్ళీ నేను గార్నిషింగ్కి వేస్తున్నాను, కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి మేము 2 గ్లాసెస్ వాటర్ వేసామన్నమాట. మీరు మీ రైస్ని బట్టి వేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసేయాలి. లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ పెట్టాలన్నమాట. 2 విజిల్స్ పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం.